హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు వినింగ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 7 మస్ట్ వాచ్ కాప్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ వాచ్ ద వీడియో. నంబర్ 7 అంజలి సిబిఐ. ఈ మూవీ నయనతార గారిది. ఈ మూవీ స్టోరీలోకి వచ్చేసరికి బెంగళూరు సిటీలో ఒక సీరియల్ కిల్లర్ అయితే కిడ్నాప్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ సీరియల్ కిల్లర్ అతని పేరు వచ్చేసి రుద్ర అని చెప్తూ మర్డర్స్ చేస్తూ ఉంటారు. అలాగే పోలీస్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడతారు. కానీ రుద్ర అనే పర్సన్ 5 years బ్యాకే చనిపోయి ఉంటాడు. అప్పుడు డీల్ చేసిన అంజలి సిబిఐ ఆఫీసర్ని ఈ కేసుకి కూడా డీల్ చేయనిస్తారు. ఇదే టైంలోనే అంజలి బ్రదర్ అయిన అర్జున్ కృతికాల మధ్య లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు సీరియల్ కిల్లర్ కృతికాని కిడ్నాప్ చేసి అంజలి అలాగే అర్జున్ని ట్రాప్లోకి లాగుతారు. ఆ తర్వాత ఏమవుతుందనేది ఈ స్టోరీ. ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 6 విక్రమ్ వేద. ఈ మూవీ 2017లో అయితే వచ్చింది. మాదేవన్ అలాగే విజయ్ సేతుపతి లీడ్ రోల్గా చేసిన ఈ మూవీ 2017లో బ్లాక్ బస్టర్ రికార్డ్స్ని అయితే కొట్టింది. విక్రమ్ క్యారెక్టర్లో అయితే మాదేవన్ ఒక గ్రేట్ హానెస్ట్ పోలీస్ కింద, అలాగే వేద క్యారెక్టర్లో సేతుపతి విలన్గా అయితే చేశారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కొంచెం కష్టంగా ఉంది, కానీ సింపుల్గా లాట్ ఆఫ్ ట్విస్ట్. మూవీ మధ్యలో ట్విస్ట్లు రావడంతో మధ్యలో ఏమవుతాయనేది బట్ మనం ఎంత థింక్ చేసినా సొల్యూషన్ దొరకవు. చివరిలో సీన్స్ చూస్తేనే కానీ మనకు అర్థం కాదు. మూవీ లవర్స్ డోంట్ మిస్ దిస్ మూవీ. ఈ మూవీ అయితే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 5 ప్రాజెక్ట్ జెడ్. ఈ మూవీ సందీప్ కిషన్ గారు అయితే లీడ్ రోల్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ 2017లో అయితే వచ్చింది. ఈ మూవీలో సందీప్ కిషన్ కుమార్ అనే పోలీస్ క్యారెక్టర్తో యాక్ట్ చేశారు. ఇతనికి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయని వర్క్ వస్తుంది. మిస్టీరియస్ మర్డర్స్ వెనక ఏ సీరియల్ కిల్లర్ ఉన్నారో పట్టుకు అని చెప్తారు పోలీస్ ఆఫీసర్స్. అలాగే సీరియల్ కిల్లర్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఇంకా కొంచెం కాంప్లికేట్ అవుతుంది అని కేసుని హీరో ఎలా సాల్వ్ చేశారనేది ఈ స్టోరీ. ఈ మూవీని ఎవరైనా చూడకపోయినంటే హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 4 హిట్ ఫస్ట్ కేస్. ఈ మూవీ 2020లో అయితే వచ్చింది. విశ్వక్సేన్ గారు లీడ్ రోల్గా అయితే ఈ మూవీలో యాక్ట్ చేశారు. మూవీ టైం అయిపోతూ ఉంటుంది. మిస్టరీ కేస్ అనేది సాల్వ్ అయితే అవ్వదు, ఎందుకంటే ట్విస్ట్లు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈ స్టోరీ విషయానికి వస్తే విక్రమ్ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అలాగే ఒక ప్రతి చిన్న డీటెయిల్ని మిస్ అవ్వకుండా షార్ప్ అండ్ సాల్వ్గా క్యారెక్టర్ ఈ హీరోది. మూవీలో ఒక గర్ల్ మిస్ అవుతుంది కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ. అలాగే విక్రమ్ కొలికైన స్నేహాన్ని కూడా కిడ్నాప్ చేస్తారు. అయిన తర్వాత మళ్ళా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు హీరో. అలా ఈ మూవీ ఆ మిస్సింగ్ స్టోరీ వెనక నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ మూవీని చూసేయండి. నంబర్ 3 రాఘవన్. కమల్ హాసన్ గారు లీడ్ రోల్గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఓవరాల్గా స్టోరీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్స్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ని అయితే కొట్టింది. ఇక స్టోరీలోకి వెళ్తే రాఘవన్ క్రైమ్ బ్రాంచ్కి డీసీపీగా వర్క్ చేస్తూ ఉంటారు. రాఘవన్ ఫ్రెండ్ అయిన రాజ్ డాటర్ రాణిని కిడ్నాప్ చేస్తారు. రఘువరన్ ఇంకా ఫ్రెండ్ అవ్వడంతో కేసుని టేకప్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడే డెడ్ బాడీ అనేది దొరుకుతుంది. రేప్ అండ్ మర్డర్ అనేది అర్థమవుతుంది. కేసు చాలా కాంప్లికేట్ అవ్వడంతో దొరికిన ఆధారాలతో న్యూయార్క్కి వెళ్తారు. చివరికి కేసు ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఈ మెయిన్ స్టోరీ. ఈ మూవీలో మెయిన్గా చాలా ట్విస్టులు అయితే ఉంటాయి. ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీని చూసేయండి. నంబర్ 2 మెమోరీస్. ఈ మూవీ 2013లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో పృథ్వీరాజ్ అలాగే సుకుమారన్ లీడ్ రోల్గా యాక్ట్ చేశారు. మెయిన్లీ పృథ్వీరాజ్ ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో పృథ్వీరాజ్ గారు ఆల్కహాల్కి చాలా అడిక్ట్ అయి ఉంటారు. డిపార్ట్మెంట్ని వదిలేసిన శామ్ అలెక్స్ అనే కాప్ ఆ సిటీలో తిరుగుతున్న సీరియల్ కిల్లర్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్కి హెల్ప్ చేస్తారు. ఈ కేసులో సాల్వ్ చేసే టైంలో అతని పాస్ట్ అంతా గుర్తుకు వస్తుంది. క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీ మనకి చాలా ఇన్స్పైర్ కూడా చేస్తుంది. ఈ మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ మూవీ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 1 సెవెంత్ డే. ఈ మూవీ 2014లో అయితే రిలీజ్ అయింది. మలయాళంలో బిగ్ హిట్ అనే చెప్పుకోవచ్చు ఈ మూవీ. ఆ ఇయర్లో ఎక్కువ డేస్ ఆడిన మూవీ కూడా ఇదే. అనదర్ సస్పెన్స్ మూవీ కూడా ఇదే.
పృథ్వీరాజ్ అండ్ అలాగే సుకుమారన్ ఇంకొక హిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే సస్పెండ్ అయిన 42 years ఓల్డ్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అనుకోకుండానే ఒక సస్పెన్స్ కేసులో అయితే దిగాల్సి వస్తుంది. ఈ మూవీలో చాలా లీడ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. విలన్ ఈజీ క్రిమినల్ మాస్టర్ మైండ్ క్యారెక్టర్తో కలిగి ఉంటాడు. మూవీలో అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. దీన్ని మిస్ చేయకుండా చూడండి. ఈ మూవీ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.